హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మా బాబుది మసాజ్ అండ్ బాత్ రొటీన్. న్యూబోర్న్ బేబీస్కి మసాజ్ ఆర్ బాత్ ఏది చేయించాలన్నా కొంచెం చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సెన్సిటివ్ స్కిన్, ఇంకా కాళ్ళు చేతులు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఏది ఎలా ట్విస్ట్ చేసినా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకోటి, ఈ ఆంటీ వచ్చేసి 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చిన్నపిల్లలకి బాత్ అండ్ మసాజ్ చేయించడంలో. సో అందుకే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నా. చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. న్యూ మదర్స్ ఉంటే షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వంపు ఇటు హైట్ ఉంటది కదా, హైట్ ఇటు ఎత్తు ఉంటది కదా, సెట్ చేయాలని, సెట్ కావాలని వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ముక్కు వస్తాం, ఈ ముక్కు ఈడ ఈడ కొంచెం ఇట్లా ఉంటది కదా, ఇది ఇది ఇట్లా ఇట్లా నొక్కితే ఇట్లా కొంచెం మంచిగా చక్కగా వస్తుంది అని. ఇప్పుడు చెంపలు, ఇప్పుడు మాలిస్ ఇట్లా చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఇది కొంచెం చెంపలు గట్టితనము, పిల్లలు గట్టి కావాలన్నట్టుగా ఇది ఇట్లా చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు పెరుగు వస్తాం, పనులు ఎత్తు పనులు ఇట్లా రాకుండా రాకు కానీ. ఈ ఆంటీ ఎలా చేస్తుందో బేబీకి అలా చేసి ట్రై చేయండి. మీకు కనుక మసాజ్ చేసేవాళ్ళు, బాత్ చేసేవాళ్ళు అవైలబుల్ లేకుంటే ఇలా చేస్తే ఏంటంటే పిల్లలు చాలా గట్టిగా అవుతారు. ఎందుకంటే నాకు 3 months బేబీ ఉన్నాడు. ఆ 3 monthsలో నేను చాలా చేంజెస్ చూశాను. అంటే ఎంత గట్టిగా అవుతారు అన్నది ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే కొంచెం కాళ్ళు చేతులు రాస్తాం, సాపు కావాలి. ఇట్లా ఇట్లా ఛాతి ఇట్లా ఎత్తు కాకుండా పొట్ట నరాలు సాఫ్ అవుతాయి, మోసని ఇట్లా సాఫ్ అవుతుంది. ఇట్లా అయితే అదే మోకాలు సాపు ఎత్తు కాకుండా ఉండాలి. కాళ్ళు దగ్గరికి రావాలంటే ఇవి ఇట్లా పట్టుకొని ఇట్లా మంచి చేయాలి. అదే దొప్పకాలు, పంగిడి కాళ్ళు అంటారు కదా. అవునవును. అట్లా కాకుండా స్ట్రైట్ ఉండాలి మంచిగా. పాదాలు సాపు కావాలంటే, మంచిగా కింద మొత్తం పాదం ఆనాలంటే ఇవి చేయాలి. చూసినరా? అబ్బో, నీ చూడండి ఇప్పుడు. ఏంటిదమ్మా ఇది? మెడలు ఇట్లా సాపు కానీ ఇట్లా ఎందుకు రాస్తారంటే, ఇప్పుడు ఈ భుజాలకు మెడలకు టచ్ కాకుండా. వద్దు నాన్న, స్ట్రైట్ ఉండరాదురా. ఇటు ఉండు, నువ్వు ఇట్లా ఉండు నాన్న, ఇట్లా పోతుడు. ఏమో ఇట్లా ఆడుతున్నావు, జరుండు. ఇట్లా భుజాలు ఎత్తు కాకుండా. తీసుకోకనే వీడియో తీస్తున్నా. ఆ డోర్ పెట్టుకో, చల్లగాలి వస్తుంది. వీడియో తీస్తున్నా. ఈ నడుము కూడా మనం చక్కగా నిలబడాలంటే నడుము మంచిగా ఉండాలి కదా. అవునవును. ఇది మాలేసి
నరాలు సాగుదానికి. ఆహా, నువ్వు తిరగదు నానా, ఆడు తిరుగుతుండు. అట్లా తిరిగితే ఎట్లా చెప్పు. నరాలు సాగుదానికి. అవును అవునా, ఉంటున్నానా కొంచెము. లేస్తా ఉండడు. ఏం తిరుగుతావురా, అటుకో పెట్టుకో, ఆడుకోపో. ఏమో చూస్తుండు. చూస్తున్నావు ఇట్లుండు. 15 నిమిషాలు అవుతుందా మసాజ్ చేయడానికి? 15 నిమిషాలు. 15 నిమిషాలు. మనకి మనకు ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం అవును, ఫాస్ట్. ఈ మాలాంటి వాళ్ళకి లేట్ అయితే లేటు. ఇట్లా మెల్లగా రాస్తారు కదా, మనకంటే కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు. అవునవునా. ఇప్పుడు ఇది రాస్తే ఏమవుతుందో, ఇట్లా రాస్తే ఏమవుతుందో అని కొత్త వాళ్ళు అయితే భయపడతారు. అవును, అట్లా అన్నీ ఇట్లా రాస్తేనే ఏదాకా ఏ పాస్ కా పాస్ సాఫ్ ఉంటాయి కదా. హాస్టల్కి తీసుకెళ్ళిపోతా నేను. అయిపోయిందా? రెడీయా? స్నానానికి రెడీ. రెడీ, స్నానానికి రెడీ. నువ్వు కూడా చేపిస్తుంది, నీకు కూడా చేపిస్తారా? మాలిష్ చేస్తారా? మసాజ్ కంప్లీట్ అవ్వగానే ఇంకా స్నానానికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఆంటీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా రుద్ది చేపిస్తుంది. 2-3 టైమ్స్ సోప్ పెట్టి మంచిగా 2 బకెట్స్ వాటర్తో మంచిగా స్నానం చేపిస్తుంది. ఎలా చేపిస్తుంది ఏంటి అన్నది క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ మీరు కూడా మీ పిల్లలకి చేయించుకోండి. ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం ఏంటంటే న్యూ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్పింగ్గా ఎవరు లేకపోయినా, కొంతమంది పెద్దవాళ్ళు ఎప్పుడో చిన్న పిల్లలకి చేయించి మర్చిపోయి ఉన్నా కూడా
ఎలా చేపియాలి ఏంటి, మెయిన్గా పిల్లల స్నానాలు చేయించాలి అంటే వాళ్ళ నోట్లో కానీ ముక్కులో కానీ ఐస్ ఇయర్స్లో వాటర్ పోకుండా జాగ్రత్తగా స్నానం చేపియాలి. అది అందరికీ రాదు, ఒకళ్ళు వచ్చినా కూడా పైన పైన చేపిస్తారు కానీ పిల్లలకి గట్టితనం అనేది రాదు. సో ఇట్లా రుద్ది చేపిస్తే ఎంత గట్టిగా అయిపోతారు వాళ్ళు, ఫ్యూచర్లో కూడా వాళ్ళు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారు. అందుకోసమే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోవడమే బెస్ట్. ఇక మనం కొత్తగా ఎక్స్పెరిమెంట్లు చేసేదానికంటే. ఒకవేళ మీకు ఆప్షన్గా ఎవరు లేకపోతే మీరు ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ చేసుకున్నారంటే మీ పిల్లలు కూడా మంచిగా గట్టిగా అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. పైకి లేస్తే మళ్ళా కాళ్ళ నోట్లకి ఇట్లా పోతాయి కదా. ఈ 2 సార్లు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఒకసారి అయితే జిడ్డు ఉంటుంది. సేమ్ మాలిస్ లాగా వస్తుంది ఇక స్నానం, కానీ కొంచెం నోట్లో పోకుండా చూసుకోవాలి. సేమ్ మాలిస్ ఎట్లా స్నానం కూడా రుద్ది పోసుకోవాలి. రుద్దకుండా పోస్తే ఏముంటది అంత జిడ్డు గుడికాయ పడ్డట్టు అవుతారు. నేనేమో చిన్నగా పోస్తా. వాళ్ళప్పుడు పోసిన కానీ ఇప్పుడు ఎందుకంటే మనం నేను పోసినట్టు నోట్లో ముక్కులో పోతే పెద్ద భాష అదే ఆంటీ ఏం చూపించింది అన్నట్టుగా అనిపిస్తుంది. అదే మిల్లని పోసుకోవాలి పిల్లలకి. నాకంటే ఇక బాగా పోసి అలవాటు అయింది. పదలన్నా అంత చిన్నకి పోసినా అంటే ఇక అన్నా నువ్వే అర్థం చేసుకో. ఇక మరి మనకు తెలిస్తేనే కదరా. అవునవును, కొత్త వాళ్ళు అయితే పోయారు కదరా. అట్లా పోయారా వాళ్ళకైతే భయం అవుతుంది కదమ్మా ముక్కులో పోతే. అవును, ఆడికైనా ఒకరోజు దమ్ అయ్యిండు. అలే దమ్ అయ్యిండు అప్పుడు. ఇక సబ్బే కళ్ళు మండదు కాబట్టి ఏం కాదు. కళ్ళు ఏం మండయిరా, ఏం మండయి కళ్ళు ఏం అది పిల్లలది కాబట్టి ఏం మండయి. కొంచెం నోట్లో పోకుండా పోసుకోవాలి.
ఒక 30 మినిట్స్ ఈజీగా పడుతుంది మసాజ్ అండ్ బాత్ కంప్లీట్ అవ్వడానికి. ఇంకా బాత్ కంప్లీట్ అయ్యాక కూడా చెవులలో నోస్లో మొత్తము అంతా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతే ఇంకా మనము పౌడర్ వేసుకొని బేబీకి డ్రెస్ అయితే వేసుకోండి, ఎందుకంటే చెవులలో ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది. అట్లా మెయిన్ ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా చేపియాలి ఏంది, ఎందుకంటే ఆంటీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టుగానే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో న్యూ మదర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. నాకు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. రెడీ రెడీ అయిపోయినా